ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ ఆయనకు వచ్చే విధంగా. సునీల్ కుమార్ నాయక్ గౌతమ్ గారు మీ కామెంట్స్ ఏంటి? అంటే దీంట్లో చాలా పెద్ద విషయం, కోర్టు కూడా అంత సీరియస్గా చెప్పింది. ఇందాక కృష్ణకాంత్ గారు చెప్పినట్టుగా ఒక పార్లమెంట్ మీద దాడి చేసిన వాళ్ళకి ఎంపీని కొట్టిన వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదనే విధంగా కోర్టు మాట్లాడడం. తర్వాత కపిల్ సిబాల్ గారు ఆయన అపియర్ అవ్వడానికి మరి బయట చర్చ ఇంత తీసుకుంటారనేది అట్లాంటి వ్యక్తులు దీంట్లో అటెండ్ అవ్వడం. తర్వాత ఇందాక మనం ఆఫ్లైన్లో మాట్లాడుకున్నప్పుడు మాట్లాడాం, అంటే అక్కడ రఘురామకృష్ణరాజు గారు గతంలో ఈ ఫోన్కు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇక్కడ ఉన్నటువంటి నెట్వర్క్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా తీసి పెట్టండి, 2 years అయితే మళ్ళీ అవన్నీ కూడా వెళ్ళిపోతాయి సో అన్నప్పుడు దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి నేతలు వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రుల ఫోన్ నంబర్స్ కావచ్చు, అవి పక్కనే ఉన్నారనే డీటెయిల్స్ కూడా అవన్నీ కూడా బయటకు వచ్చాయనే చర్చ కదా. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది అసలు ఈ కేసుకి సంబంధించి? ఒకవేళ ఈయన సరెండర్ అయితే ఏం జరగబోతోంది? ఏం జరగబోతుంది అనేది చెప్పబోయే ముందుగా గతంలో ఏం జరిగిందో ఒక చిన్న విషయం నేను గుర్తు చేస్తానండి. ఎందుకంటే ఈ రోజున జడ్జి గారు ఇచ్చిన కామెంట్స్ దాన్నే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం ఒకసారి తరచు చూసుకుంటే, పార్లమెంటు మీద దాడి చేసిన ఉగ్రవాదులకి ఇలాగా ఈ ఒక పార్లమెంటు ఎంపీ మీద అఘాయిత్యానికి పాల్పడిన కొంతమంది ఆఫీసర్లకి ఏం పెద్ద తేడా లేదని. కానీ ఈ విషయం కోర్టు గుర్తించినంతగా ఆ రోజున పార్లమెంటు స్పీకర్ గారు గుర్తించలేదండి. ఓం బిర్లా గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు ఆ రోజున రఘురామకృష్ణరాజు గారు. దాని గురించి ఆయన ఏ నిర్ణయం తీసుకోలేదు ఆ రోజు. ఆ తర్వాత ఎంపీ అయిపోవటం, మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు రావటం, ఈయన ఎమ్మెల్యే అవటం, ఇది వేరే విషయం. చాలా మంది ఎంపీలు మద్దతు తెలిపారు వారికి. చాలా మంది కోర్టు పరిగణించినంత తీవ్రంగా ఆ రోజున స్పీకర్ గారు పరిగణించలేకపోయారు. ఎందుకనో తెలియదు మరి మనకి. పిల్సిబాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లాయర్ అయినా కావచ్చు, మరి ఆయన ఏ కేసులో అయినా ఒప్పుకునే అవకాశం ఉందనుకోండి, ఆయన ఎంత తీసుకుంటారు అనేది అది అది లోకానికి అంతటికి తెలిసిందే, దాన్ని ఏం కాదు. ఆల్రెడీ ఒకసారి అపీర్ అయ్యారంట కూడా ఇందులో. అంటే దాని ప్రకారంగా ఎంత ఇచ్చింటారనేది బయటకు రాకుండా ఉంటుందా? అవన్నీ వస్తాయి. కాకపోతే ఈ సునీల్ నాయక్ విచారణకు హాజరైనంత మాత్రాన పోలీసులకు సహకరించినట్టుగా ఏం కాదు. ఈయన సహకారం ఎక్కడా నుంచి ఏ దేంట్లోనూ లేదు. మనం గతంలో కూడా చర్చించుకున్నాం. ఈయన బీహార్ క్యాడర్ కాబట్టి మళ్ళీ తిరిగి డిప్యుటేషన్ అయిపోయిన తర్వాత బీహార్ వెళ్ళిన తర్వాత ఆంధ్ర పోలీసులు వెళ్తే ఎంత గోల జరిగింది. బీహార్ సెషన్స్ కోర్టులో నుంచోబెట్టి పోలీసులు మొత్తాన్ని ఈ హోమ్ గార్డులు వీళ్ళందరూ కమ్మేసి కనీసం వీళ్ళ వాదనని వినిపించడానికి కూడా లేకుండా ఈయన మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ కాకుండా ఈయనకి ఇమ్యూనిటీ ఇచ్చిన విషయాన్ని కూడా మనం గతంలో కూడా చర్చించుకున్నాం. ఇదంతా పోలీసులకు సహకారమే అని అనుకోవచ్చేమో, మరి తెలియదు. కాకపోతే ఏంటంటేనండి, సునీల్ కుమార్ నాయక్ ఏం సమాధానాలు చెప్పాడు అనేది సిఐడి ఎవరు విచారణాధికారి ఏం బయట పెట్టకపోయినా కొంత బయటకు సమాచారం అందిన దాని ప్రకారంగా చూస్తే ఆయన ఏం చెప్పలేదు. ఏ విషయాన్నైనా సరే దాటవేత ధోరణిలోనే ఉన్నాడు. అసలు ఈయన్ని ఆ సీన్ జరిగిన ఏది కస్టోడియల్ టార్చర్ జరిగిన ఆ సిఐడి ఆఫీసుకు తీసుకెళ్లి ఏ రూమ్ లో అయితే కస్టోడియల్ టార్చర్ జరిగిందని చెబుతా ఉన్నారో అక్కడికి ఈయనకి కేటాయించబడిన గదికి ఉన్న మధ్య దూరాన్ని కొలుస్తూ ఇక్కడ నుంచి ఒక వ్యక్తి కస్టడీలో టార్చర్ చేస్తున్నప్పుడు అరిచిన అరుపులు ఇక్కడికి వినపడతాయా లేదా అనే పరీక్ష కూడా జరిగింది. దానికి కూడా ఈయన సమాధానం చెప్పలేదు. యాక్చువల్గా ఈ రోజున కోర్టు ఇచ్చిన తీర్పు రేపు ఏం రాబోతుంది, ఫైనల్ గా ఈయన అరెస్ట్ అవుతారా లేదా అనే దాని మీద కంటే కూడా ఇందులో ఇంకా ప్రైమ్ సస్పెక్ట్ ఇంకొక ఆయన ఉన్నాడుగా, ఈయన సునీల్ నాయక్. మరి సునీల్ కుమార్ ఉన్నారు కదా, ఆయనే కదా అసలు ఏవన్ను. ఆయన సంగతి ఏంటో ఇంతవరకు ఏం తెలియదు. కేవలం ఇక్కడెక్కడ కొట్టుకుంటున్నాం. విజయపాల్ దగ్గర, లేకపోతే టార్చర్ చేసిన తులసి దగ్గర, వీళ్ళ దగ్గరే కొట్టుకుంటున్నారు. కానీ పైన ఇంకొక ఆయన ఉన్నాడు సునీల్ కుమార్. అసలు దీని మొత్తానికి ఆయనే చేసింది. పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేయడానికి సిఐడి బయలుదేరి వెళ్ళటానికి ఎంత ముందు ఈ కంప్లైంట్ ఇచ్చారు, అసలు ఆర్డర్స్ ఎప్పుడు వచ్చినాయి, దానికంటే 1 గంట 2 గంటలు ముందుగా వీళ్ళు పోలీసులు ఎలా బయలుదేరి రఘురామకృష్ణరాజు ఇంటి దగ్గరికి చేరారు. ఈరోజు మరొక విషయం గుర్తు చేసుకోవాలి. ఈ రోజునే కొడాలి నాని మీద అప్పుడు 2021 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ మీద చేసిన వ్యాఖ్యలకు గాను ఆ రోజు ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యి కేసు పెట్టిస్తే
ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద విచారణ చేయడానికి మరి స్పీకర్ గారు ప్రభుత్వం యొక్క పర్మిషన్ కావాలి అనే ఒక దాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు దాకా దేల్లా. ఈ నిన్న నేను అనుకుంటాగా పర్మిషన్ ఇచ్చింది కొడాలి నానిని విచారణ చేయడానికో లేకపోతే ఆ కేసు ప్రొసీడింగ్స్ ముందుకెళ్లటం కోసమో. ఒక ఎమ్మెల్యే, ఒక రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే, ఒక రాష్ట్రంలో ఉన్న ఎంపీకే ఇలా, ఈ మంత్రికే ఇలా ఉంటే మరి కేంద్రంలో ఎంపీగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి మీద ఏమన్నా జరిగినా కూడా ఆ రోజున స్పీకర్ గారు పట్టించుకోలేదు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయో మనకు తెలుసు. కపిల్ సిబాల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లాయరే అయి ఉండొచ్చు. మరి ఆ రోజున స్పీకర్ గారు దేనికి సంబంధించిన వాళ్ళండి? వైసీపీకి ఏ రకంగా వాళ్ళు ఉపయోగపడ్డారు అనేది మనం కూడా అనుకోవచ్చు కదా. ఊహాగానమే కావచ్చు, కానీ ఇందులో వాస్తవం ఉండే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. అది కార్యక్రమాలు చాలా ప్రొలాంగుడ్ గా నడుస్తూ ఉన్నాయి. ఈ కేసు ఎక్కడికి వెళ్తుంది? కేవలం సునీల్ కుమార్ నాయక్ తోనే ఆగిపోయిద్దా? సునీల్ కుమార్ అరెస్ట్ ఎప్పుడు అవుతాడు? ఆయన సస్పెన్షన్ చేయమని కూడా పైనుంచి చాలా సార్లు ఆర్డర్ వచ్చినా మొన్న ఈ కూటమి అధికారంలోకి వచ్చిన దాకా సస్పెన్షన్ కూడా ఏం జరగలేదు. అయిన తర్వాత కూడా ఆయన రకరకాల కామెంట్లు చేస్తున్నా ఆయన్ని ఇంతవరకు పట్టించుకున్న పాపాను పోలేదు. అంటే ఇది కేసు ఎంత మరి ఏ రకంగా ముందుకెళ్తుందో నాకు చూడబోతే ఏంటంటే గొంగట్లో తింటూ మరి ఎంట్రుకలు ఏరుకున్నట్టుగా కనపడుతుంది. దీని పరిస్థితి నాగనే ఉంది. అంటే కంక్లూజన్ రాదా దీంట్లో? కంక్లూజన్ ఫైనల్ గా కంక్లూజన్ అయ్యే ఛాన్స్ లేదా? కంక్లూడ్ అయ్యే ఛాన్స్ లేదా? ఫైనల్ అయ్యే ఛాన్స్ లేదా? కంక్లూషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే సునీల్ నాయక్ అరెస్ట్ తోటి వస్తుంది అని మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. ఈ కస్టోడియల్ టార్చర్ జరగనే లేదు. అసలు ఆయనకి గతం నుంచి ఉన్న చర్మ వ్యాధులు అని చెప్పి జీజీహెచ్ అప్పుడు సూపరింటెండెంట్ గా ఉన్న ప్రభావతి ఇచ్చిన దాన్ని కానీ ఆ తర్వాత ఈయన పట్టుబట్టి మరి సికింద్రాబాద్ లో ఉన్న మిలిటరీ హాస్పిటల్ కి రిఫర్ చేయించుకొని వెళ్తే అక్కడ చిటికిన వేలు ఫ్రాక్చర్ అయిందనే విషయాన్ని ఇచ్చిన రిపోర్టు మీద కానీ వీటన్నిటి మీద కూడా చాలా రకాలైన విషయాలు. ఇప్పుడు తులసి బాబుని ఐడెంటిఫికేషన్ కూడా చేశాడండి. నా మీద గుండెల మీద ఇంతలో మనిషి కూర్చున్నాడు అని అంటే ఆ రోజు అసలు ఆ తులసి బాబుకు సంబంధం ఏంటి సార్? అసలు ఆ తులసి బాబుకు సంబంధం ఏంటి అక్కడ ఉండడానికి? అసలు ఆ తులసి బాబు సంబంధం సిఐడితో ఎలా ఉంది అని అంటే మీకు విషయం చెబుతా చూడండి. సునీల్ కుమారు సిఐడిలో ఉన్న సమయంలో ఆ తర్వాత ఫైర్ మారాడులే ఈయన, ఆ తర్వాత వేరే వచ్చారు. ఆ ఫైర్ మారక ముందు తులసి బాబు పూర్తిగా లా పట్టా కూడా చేతికి రాకముందే సిఐడి తరపున హైకోర్టులో వాదించడానికి లాయర్ గా లక్షలు డ్రా చేసుకున్నాడు. కొన్ని కోర్టులో కేసు ఎవరు వాదించారు? తులసిబాబు వాదించాడంటే ఏం లేదు. కానీ సిఐడి లాయర్ ఎవరు? తులసిబాబు. దాన్ని పెట్టింది ఎవరు? సునీల్ కుమార్. ఆ తులసిబాబుని ఐడెంటిఫికేషన్ పరేడ్ లో రఘురామకృష్ణరాజు గారు ఐడెంటిఫై చేశారు. అవును. ఈ కేసులో విజయ్ పాలు ఎన్ని నాటకాలు ఆడాడో మనం చూసాం. ఈ సునీల్ నాయక్ ని బీహార్ నుంచి తీసుకొని రావడానికి ఏపీ పోలీసులు వెళ్లిన సమయంలో బీహార్ అప్పటికప్పుడు కొన్ని సర్కులర్లు జారీ చేసి మరి ఏ